తులసి చందు ఎప్పటికీ మాట్లాడదు. దాని తర్వాత నాగేశ్వరరావు ఎటువంటి బేవచాలు మీరు చూడండి అన్న, మీరు నాకు ఏ క్వశ్చన్లు అయినాయండి నేను మాట్లాడతా. దాంట్లో మెజారిటీలో కూర్చున్న వాళ్ళందరూ మెజారిటీలా, నేను అనేది మెజారిటీ లెఫ్ట్ భావజాలం ఉన్నోళ్ళు కాదా? మీరు దేశం పైన ధర్మం పైన కొట్లాడటానికి సౌత్లోకి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి మంచి ఆదరణ వస్తుందని చెప్పేసి అందరినీ ఏకఛత్రాధిపత్యం పైన నడుపుతున్నాడని ఇంత కుళ్ళెందుకురా బాబు మీకు? నువ్వు హెరిటేజ్లను దాడి చేస్తున్నావు, చేసుకోరా భయ్, మాకేముంది? నువ్వు ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్లో అక్కడి నుంచి పంపించానుగా. ప్రొఫెసర్ నాగేశ్వరరావు మీ దాంట్లో మాట్లాడుకుంటూ కొంతమంది చెప్పిండ్రు కదా, పోలీసు వాళ్ళు వచ్చిండ్రు అనుకుంటే మీరు ప్రాంతాల మధ్యలో రెచ్చగొడుతున్నారు కదా. బుద్ధున్నారా వెదవల్లారా? పోలీసు వాళ్ళు వచ్చినట్టు ఒక్క రుజువు చూపియండి రా. నేను తెలంగాణ బిడ్డనరా, నేను కట్టర్ తెలంగాణ వాదిని, 100 కేసులైనని. మీ పైన ఏడైనారా? మీ ముండామో పిల్లారా, మీ పైన కేసులు ఏడైనాయిరా? అరే నేను జైల్లోకి పోయినన్నా, నేను జైల్లోకి పోతే నాకు బెయిల్ ఇవ్వలేదన్నా, నేను ప్రత్యక్ష సాక్షిని. నాతోని శ్రీశైలం అనేటోడు నా పైన 100 కేసులు వేస్తే మహబూబ్ నగర్ జైళ్ళల్లో 8 సంవత్సరాలు తిరిగిండ్రా. మీరెక్కడున్నారా రా పృథ్వీగా? మీ అయ్య చేసేడు కావచ్చు ఉద్యమం, నేనేమంటలేను. నువ్వు చేయవారా బిడ్డ? తెలుగుదేశం ఉద్యమంలో మీ అయ్యగారు చేస్తే మేము నలిదేశం ఉద్యమంలో మా పైన 100 కేసులు అయినాయిరా. సూట్ అండ్ సైట్ ఆర్డర్స్ వచ్చినాయిరా మా పైన. ఏం మాట్లాడుతున్నావురా? నేను పవన్ కళ్యాణ్ గారిని నా నాయకుడిని ఎందుకు అనుకున్నానో చెప్తా. కేవలం పేద ప్రజలకు మంచి చేస్తా అన్నాడు కాబట్టి ఆయన ఎంబడిపోయినా. దేశం గురించి ధర్మం గురించి నాకు దేశమే మొదట. నేను ఒక లంబాడి బిడ్డగా చెప్తున్నా, సనాతన హైందవ ధర్మాన్ని మేము మొక్కినట్టు ఈ దేశంలో ఎవడు మొక్కడు. పవన్ కళ్యాణ్ నేను ఓపెన్గా చెప్తున్నా, మేము తీసేస్తాం. మాది దాన్ని ఏమంటారు మీరందరూ ఉస్మానియాలో మీరు బాగా చూస్తుంటారు, చరి అని చెప్పి మేము మొక్తాం. ధర్మం గురించి దేశం గురించి పోరాడేటోని మీరు టార్గెట్ చేస్తారా? మీరు ఎవడొస్తాడో రండిరా అని చెప్పిండ్రు కదా. అరే నేను వచ్చిండ్రా, మేమందరం వచ్చినాంరా. తొక్కు తంబిట, ఇగో అక్కడ ఉన్నది ఇగో దళిత బిడ్డలే, ఇక్కడ ఉన్నది కూడా బీసీ బిడ్డలే, ఇగో ఇక్కడ కూడా నందగిరి సతీష్ అనే వ్యక్తి కూడా తెలంగాణ ఉద్యమంలో పనిచేసినోడే. మీరు ఒక్కరేనా అరబ్ పీకుడు గాళ్ళు మాట్లాడుతాండ్రు? నేను